పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ దూకుడుగా అడుగులేయాలని నిర్ణయించింది. జలజగడం ముదురుతున్న వేళ మరోసారి నీటి వాటాల అంశమే ప్రధాన ఎజెండాగా జనంలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. కమలం పార్టీకి పోటీగా కాళేశ్వరం, నాగార్జున సాగర్ నుంచి నీటి పోరు యాత్రలు ప్రారంభించబోతోంది. పార్లమెంటు ఎన్నికల్లో విజయం కోసం బీఆర్ఎస్ పార్టీ మరో నీటి పోరుకు సిద్ధమవుతోంది. ఓట్ల కోసం ప్రజల్లోకి వెళ్లేందుకు కొత్త కార్యాచరణ సిద్ధం చేసింది. నాగార్జున సాగర్, కాళేశ్వరం నుంచి నీటి యాత్రలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నుంచి ఈ యాత్రలను సీనియర్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రారంభించనున్నారు. వచ్చే నెలలో ఈ యాత్రలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యాత్రల ద్వారా నీటి వాటాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలను టార్గెట్ చేస్తూ ప్రచార సన్నాహాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందే పార్లమెంటు స్థాయిలో నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించింది బీఆర్ఎస్. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సెగ్మెంట్ల సమీక్షా సమావేశాలు ముగిసిన తర్వాత నేటి పోరు యాత్రలను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 చోట్ల నుంచి ప్రారంభమై రాష్ట్రమంతా పర్యటించిన తర్వాత ఈ యాత్రలు హైదరాబాద్కు చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది ఆ పార్టీ. యాత్ర చివరి రోజు హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ ఉంది. ఈ 2 పార్టీలకు పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ కూడా సరికొత్త వ్యూహంతో ఎన్నికల ప్రచార బరిలో నిలవాలని ప్లాన్ చేస్తోంది. అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా త్వరలో కాంగ్రెస్ పెద్దలు ప్రకటించే అవకాశం ఉంది. ఓవైపు బీజేపీ ఇప్పటికే రాష్ట్రం నలువైపుల నుంచి విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టి ఎన్నికల ప్రచార బరిలో అందరికంటే ముందున్నామని ప్రకటిస్తే, తాజాగా బీఆర్ఎస్ యాత్రలతో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.